అప్డేట్ చేశాను. ఓకే. సో లాస్ట్ క్లాస్ లో మనం జావా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ఆల్సో వీ కెన్ డిస్కస్ ద బేసిక్స్ థింగ్స్, ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్ అండ్ డేటా టైప్స్. ఓకే. సో అండ్ ఫస్ట్ ఇనిషియల్ ప్రోగ్రామ్ కూడా చూసాం. సో జావాలో ప్రోగ్రామ్ ఎట్లా క్రియేట్ చేయాలనేది, క్లాస్ ఎట్లా తీసుకోవాలి, ఇన్సైడ్ ద క్లాస్ we can create a main method. Inside the main method we can define the statements. Okay. Right. So this is the first topic. First we need to discuss the operators. So we have a different type of operators. First thing, what is operator? What is operator? So simple operator is nothing but a symbol only. So you have your different type of symbols. We can use it different areas. Arithmetic operators, assignment operators, conditional operators, and comparison operators, logical operators, bitwise operators. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఏ ఆపరేటర్ అయినా సో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే బేస్డ్ ఆన్ ద సింబల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో హియర్ వీ హ్యావ్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్స్ is the addition, subtraction, multiplication, division, and modulus. So ఇవన్నీ కూడా మనకి సింబల్స్. సో దిస్ ఇస్ లైక్ ఏ అడిషన్ సింబల్, సబ్స్ట్రాక్షన్ సింబల్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. ఓకే. సో ఎడిషన్ దేనికి యూస్ చేస్తాం అంటే సో టూ నెంబర్స్ యాడ్ చేయడం కానీ లేదంటే టూ ప్రొడక్ట్స్ యాడ్ చేయడం కానీ సో ఇలాగ ఎడిషన్ సింబల్ యూస్ చేస్తాం. అండ్ సబ్స్ట్రాక్షన్ వచ్చేసి డిఫరెన్స్ చేయడానికి యూస్ చేస్తారు. అండ్ ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయడానికి యూస్ చేస్తాం. డివిజన్, షేర్. ఓకే. సో మాడ్యులస్. సో ఈ టూ సింబల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే సో ఇది వచ్చేసి కోషెంట్ అని మనకి రిటర్న్ చేస్తుంది, ఇది వచ్చేసి రిమైండర్ రిటర్న్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 20/5 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 20/5. సో 20/5 ఉంది. సో దీని ఆన్సర్ అంటే ఏం చెప్తాం మనం? సో 20ని 5 తో డివిజన్ చేయమని అనుకోండి. ఎన్ని టైమ్స్ పోతుంది? హౌ మెనీ టైమ్స్? 4 times. 4 టైమ్స్. ఓకే. సో 20. సో ఇప్పుడు మనం 4 చెప్తామా, 0 చెప్తామా? సో ఇక్కడ మనం బై యూస్ చేసాం కాబట్టి 4 అని చెప్తాం, రైట్? సో అదే మీకు రిమైండర్ కావాలనుకోండి, 20 మాడ్యులస్ ఆఫ్ 5 ఈక్వల్ టు 0 అని చెప్పాలి. సో సమ్ టైమ్స్ మనకి రిమైండర్ తో కూడా యూజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు రిమైండర్ మనం రిటర్న్ చేయాలంటే మాడ్యులస్ సింబల్ యూజ్ చేయాలి, కోషెంట్ రిటర్న్ చేయాలంటే బై యూజ్ చేయాలి. సో దట్ ఈస్ ద difference. Okay. So ఇవి యాజ్ యూజువల్ అర్థమెటిక్ ఆపరేటర్స్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. ఓకే. సో ఒక చిన్న ఎగ్జాంపుల్. యా, రైట్. సో సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ యాడ్ చేద్దాము. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ నేను ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చూపించాను, బట్ హియర్ జస్ట్ ఐ వాంట్ టు రిపీట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 20 + 30 చేయాలనుకుంటాం. సో దీని ఆన్సర్ ఎంత? 50. ఓకే. ఇది మనకు 50 అని తెలుసు. ఇప్పుడు ఈ 50 అనే రిజల్ట్ నాకు సిస్టమ్ నుంచి కావాలి. సో సిస్టమ్ నుంచి కావాలి అంటే సిస్టమ్కి మనం ఇన్పుట్ గా 20, 30 ఇవ్వాలి. ఈ రెండు ఇన్పుట్స్ వేస్తే ఈ అథమెటిక్ ఆపరేటర్ అనేది పెర్ఫామ్ చేసి మనకి 50 అనే అవుట్పుట్ ని ప్రింట్ చేయడం అన్నది జరుగుతుంది కదా. సో ఇది మనకి సినారియో. ఇప్పుడు ఈ సినారియోని మనం ప్రోగ్రామేటికల్ గా ఎలా మార్చాలి? ఓకే. సో ఇప్పుడు 20 అనే దాన్ని నేను సేవ్ చేయడానికి ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, 30 అనేది స్టోర్ చేయడానికి వై అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈ రెండు యాడ్ చేయడానికి ప్లస్ అనే సింబల్ యూస్ చేస్తే నాకు ఒక రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ ని మనం మళ్ళీ సేవ్ చేయడానికి జెడ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. అంటే మనకి రిక్వైర్డ్ ఏ వేరియబుల్స్ అన్ని ఎక్స్, వై అండ్ జెడ్. ఓకే. సో ఫస్ట్ వీటి యొక్క డిక్లరేషన్ అయితే రాసేసాయి. సో సింపుల్ గా మనం జావాలో ఏది చేయాలన్నా ఫస్ట్ మనకి ఏం కావాలి? క్లాస్ అయితే కావాలి. సో నేను టెస్ట్ క్లాస్ అని తీసుకున్నా. సో యా, రికార్డింగ్ స్టార్ట్ లో ఉంది. సో ఓపెన్ అండ్ క్లోజ్.
నెక్స్ట్ సో ఇది ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి స్టేట్మెంట్స్ మనకు మెయిన్ మెథడ్ అయితే కావాలి. నా యూ కెన్ రైట్ ద మెయిన్ మెథడ్. సో పబ్లిక్ స్టాటిక్ void main string args open and close. So this is the main method. ఓకే సో ఇప్పుడు మనకు రిక్వైర్డ్ వేరియబుల్స్ ఏవి ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ డిఫైన్ చేసాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 20 ఇచ్చేసాను, అసైన్ చేసేసాను. సో దెన్ ఇంట్ వై ఈక్వల్ టు 30 ఇచ్చాను. సో ఇంట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఓకే సో ఇది నాకు కంటైనర్స్, అంటే ఇది ఒక కంటైనర్, ఇది ఒక కంటైనర్, ఇది ఒక కంటైనర్. నేను ఎక్స్ కి ఆల్రెడీ వాల్యూని అసైన్ చేసా, వై కూడా వాల్యూని అసైన్ చేసా. ఈ రెండు యాడ్ చేసి వచ్చిన వాల్యూని జెడ్ కి స్టోర్ చేయమని చెప్పాను, అసైన్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఈ జెడ్ వాల్యూలో ఏముందో మనం ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ జెడ్ అన్నది అనుకోండి. సో యూ కెన్ ప్రింట్ ద జెడ్ వాల్యూ లైక్ ఏ 50. ఓకే ఇట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ లేదు మీరు డిఫరెన్షియేట్ చేయాలనుకుంటున్నారు, సో అప్పుడు ఏం చేయాలి మనం? సో 30 minus 20, 30 minus 20 equal to 10. So again we can change the values like a 30 and 20. So here you can write the minus, differentiate. ఓకే సో ఇలాగ మనం సినారియో బేస్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ఓకే సో ఇంకొక సినారియో చేద్దాం. సో ఇప్పుడు మనం అన్ని కవర్ అయ్యేలాగా ఒక బిల్లింగ్ సిస్టమ్ అనేది చేద్దాం. ఇక్కడ బిల్లింగ్ అప్లికేషన్. ఓకే యా సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి బిల్లింగ్ అప్లికేషన్ ని ఎలా డెవలప్ చేయాలన్నది చూద్దాము. సో బిల్లింగ్ అప్లికేషన్ లో నా రిక్వైర్మెంట్స్ ఏంటో రాస్తాను చూడండి. బిల్లింగ్ అప్లికేషన్ అంటే మనకి ఏముంటాయి? మనం కొన్న ప్రొడక్ట్స్ ఎంత క్వాంటిటీ కొన్నాం, ఒక్కొక్క క్వాంటిటీ యొక్క ప్రైస్ ఎంత, దాని టోటల్ ఎంత, తర్వాత దానికి ఏమైనా జిఎస్టీ ఉందా, జిఎస్టీ పే చేసిన తర్వాత ఆఫర్ ఏమైనా ఇస్తున్నారా. ఓకే సో ఇవన్నీ ఉంటాయి కదా మన బిల్లో. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేద్దాం. ఓకే సో నా ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే క్వాంటిటీ. సో క్వాంటిటీ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 పెన్స్ కొన్నాను అనుకోండి, 10 పెన్స్ కొన్నాను. సో ప్రైస్ ఎంటర్ చేయాలి. సో ఈచ్ పెన్ వచ్చేసి 5 రూపీస్, ఈచ్ పెన్ 5 రూపీస్. సో నాకు టోటల్ కావాలి ఇప్పుడు. సో టోటల్ వచ్చేసి క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అనమాట. ఇప్పుడు మనకి టోటల్ వస్తుంది, అంటే 10 into 5 50 అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి జిఎస్టీ మనం పే చేయాలనుకోండి, 10% జిఎస్టీ ఉంది. సో జిఎస్టీ దీని మీద టోటల్ మీద పే చేయాలి కదా. సో టోటల్ ఇంటూ 10/100. సో మనకి జిఎస్టీ అమౌంట్ అయితే వస్తుంది. ఓకే సో వచ్చిన అమౌంట్ నేను ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో దేనికి? అమౌంట్. సో అమౌంట్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ జిఎస్టీని యాడ్ చేస్తే మనకి అమౌంట్ అన్నది వస్తుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు నాకు ఇవన్నీ రిక్వైర్మెంట్స్, నేను క్వాంటిటీ తీసుకోవాలి, ప్రైస్ తీసుకోవాలి. ఈ రెండు ఇన్పుట్స్ గా తీసుకుంటే నాకు టోటల్ వస్తుంది. వచ్చిన టోటల్ నేను 10% జిఎస్టీ ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన ఈ టోటల్ జిఎస్టీ రెండు కలిపితే నాకు అమౌంట్ వస్తుంది. అమౌంట్ నేను ప్రింట్ చేయాలి. అయితే నాకు ప్రింట్ చేసేటప్పుడు టోటల్ ఇవన్నీ డీటెయిల్ గా కావాలి. ఎంత క్వాంటిటీ, ఒక్కొక్క ప్రైస్ ఎంత, దాని టోటల్ ఎంత, జిఎస్టీ ఎంత, అమౌంట్ ఎంత అనేది. సో ఇలా ఇండివిజువల్ మనం ప్రింట్ చేయాలంటే ఇవన్నిటిని మనం ఏం చేయాలి? వేరియబుల్ అయితే తీసుకోవాలి. రైట్ రైట్. సో ఇదే సినారియోని మనం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయితే చేద్దాం. ఓకే రైట్. సో ఇలా మీరు ప్లాన్ డిజైన్ చేసుకున్న తర్వాత ఇందులో ఇన్పుట్స్ ఎన్ని, అవుట్పుట్స్ ఎన్ని, మ్యాథమెటికల్ పార్ట్స్, బిజినెస్ లాజిక్స్ ఏమి ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయండి. ఓకే సో దీంట్లో నేను ఈజీగా ఇన్పుట్స్ క్వాంటిటీ అండ్ ప్రైస్ అనేది నాకు ఇన్పుట్స్. ఈ రెండు ఇన్పుట్స్ గా తీసుకుంటే నాకు టోటల్ అనేది నేను ఇక్కడ మల్టిప్లై చేస్తే టోటల్ వచ్చింది. అథమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేశాను. తర్వాత వచ్చిన టోటల్ జిఎస్టీకి పర్సంటేజ్ పాయింట్ అవుట్ చేస్తే నాకు జిఎస్టీ వచ్చింది. ఈ రెండు యాడ్ చేసి నాకు అమౌంట్ వస్తుంది. ఓకేనా రైట్. సో ఇది నా సినారీ. రైట్. సో ఇప్పుడు దీనికి మనం ప్రోగ్రామ్ రాయాలి. సో క్లియర్ రైట్. సో నేను నోట్ ప్యాడ్ లో కదా రాస్తున్నాను. సో కెన్ యూస్ నోట్ ప్యాడ్ ఆల్సో.
రైట్. సో ఫస్ట్ మనకి ఏం కావాలన్నది చూడండి. ఫస్ట్ మనకి క్లాస్ అయితే కావాలి. నేను క్లాస్ తీసుకున్నాను. సో క్లాస్ వచ్చేసి మనకి బిల్డింగ్ యాప్ కాబట్టి నేను బిల్డింగ్ ఏపీపీ అని తీసుకున్నా. బిఏపీపీ షార్ట్ కట్ లో తీసుకున్నా బిఏపీపీ అని. రైట్. సో దీంట్లో నేను మెయిన్ మెథడ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో మెయిన్ మెథడ్ జావాలో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే. సో మీరు కోడ్ రాసినప్పుడు ఇలాగే చాలా నీట్ గా బ్లాక్ వైజ్ రాయాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. ఇప్పుడు క్లాస్ లో మెయిన్ మెథడ్ లో మన స్టేట్మెంట్స్ అనేవి డిఫైన్ చేస్తాం. ఓకే. నాకు కావాల్సిన ఇన్పుట్స్ ఫస్ట్ నేను తీసేస్తా. నాకు క్వాంటిటీ కావాలి క్యూ. ఓకే. సో నెక్స్ట్ ఇంటి ప్రైస్ కూడా కావాలి. ఓకే. రైట్. సో వీటిని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే కన్సోల్ నుంచి రీడ్ చేయాలనుకుంటున్నాను. సో రీడ్ చేయడానికి మనం జావాలో స్కానర్ అనే క్లాస్ ని అయితే యూస్ చేస్తాం. సో ఈక్వల్ టు దాని యొక్క ఆబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేయాలి. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ రీడ్ చేస్తాం కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్ అనే దాన్ని మనం యూస్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్. సో ఇప్పుడు ఈ ఫైల్ మనం సేవ్ చేసేద్దాం. సో రోల్సింగ్ సేవ్ యాజ్. ఓకే. సో ఫుల్ స్టాక్ జావా ఉంది. సో ఇది జావా ఫైల్ కాబట్టి డాట్ జావా అని ఎక్స్టెన్షన్ ఇచ్చేసి మన కన్సోల్ ఓపెన్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ నుంచి మీరు సిఎండి అని టైప్ చేయండి. కన్సోల్ ఓపెన్ అవుతుంది. మనం ఈ ఫోల్డర్ లో మనం ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ అయితే నేను సేవ్ చేస్తాను. రైట్. ఓకే. సో నాకు ఇప్పుడు స్కాన్ చేయడానికి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసేసాను. బట్ ఈ క్లాస్ అనేది స్కానర్ క్లాస్ అనేది మనం రాయలేదు కదా. ఆల్రెడీ జావా పీపుల్స్ రాసేసిన ఆ క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని ఇక్కడైతే క్రియేట్ చేశాను. సో అది క్లాస్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి కీవర్డ్ ఇంపోర్ట్ యూస్ చేసి జావా డాట్ ఏ ప్యాకేజ్ లో ఉంటుంది అంటే ఇది యూటిల్ ప్యాకేజ్ లో ఉంటుంది. సో స్టార్. సో ఆ యూటిల్ ప్యాకేజ్ నేను ఇక్కడైతే ఇంపోర్ట్ అయితే చేశాను. రైట్. ఇప్పుడు నేను క్వాంటిటీ ప్రైస్ ని రీడ్ చేయాలి కాబట్టి సో రీడ్ చేయాలంటే నేను అడగాలి కాబట్టి కమాండ్ రాస్తాను. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో ఇప్పుడు ఎండ్ యూజర్ అడుగుతున్నాను ఎంటర్ క్వాంటిటీ. ఓకే. ఇక్కడ ఎండ్ యూజర్ అంటే ఎవరు? బిల్డింగ్ మిషన్ మీద ఎవరు ఉంటే వాడు ఎండ్ యూజర్ అనమాట. వాడు ఎంటర్ చేస్తాడు. ఇప్పుడు ఇరుకు ఎంటర్ క్వాంటిటీ అని కానీ క్వాంటిటీ వాల్యూని ఎంటర్ చేస్తారు కదా. వచ్చిన వాల్యూ మనం ఏం చేయాలి? ఏదైతే వేరియబుల్ మనం డిఫైన్ చేసామో ఆ వేరియబుల్ కి ఇది పంపించాలి. సో ఇక్కడ నేను నెక్స్ట్ ఇంట్ అని ఎందుకని తీసుకున్నానంటే మనం ఏదైతే రీడ్ చేస్తామో అవుట్ సైడ్ నుంచి అంటే జావా ఫైల్ కాకుండా బయట నుంచి రీడ్ చేస్తున్నామో రీడ్ చేసినప్పుడు వాల్యూస్ అని కూడా మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లో వస్తాయి. బట్ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ చేయాలి కాబట్టి దాన్ని ఇంటీజర్ లోకి మార్చడానికి నెక్స్ట్ ఇంట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాను. సో ఇది నాకు ఫస్ట్ క్వాంటిటీ అడిగాను కాబట్టి క్యూ అనే వేరియబుల్ ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేశాను, దానికి అసైన్ చేసేసాను. ఓకే. సో నెక్స్ట్ నేను ప్రైస్ అడగాలి. సో అగైన్ నేను మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ యూస్ చేస్తున్నా. ఎంటర్ ప్రైస్. ఓకే. సో ఇప్పుడు వీడు ప్రైస్ ఎంటర్ చేస్తారు. సో దాన్ని కూడా మనం రీచ్ చేయాలి కాబట్టి సో ఇది కూడా మనకి ఇంట్లోనే ఉండాలి. సో నెక్స్ట్ ఇంట్ అని తీసుకున్నాను. రైట్. సో దీనికి ఇప్పుడు నేను పీడిఏ వేరియబుల్ ని అసైన్ చేస్తాను. ఓకే ఫైన్. సో ఇక్కడ వరకు రాశాను కదా. సో ఒకసారి ఇది వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం మనం. సో నేను సేవ్ చేసేసి ఓపెన్ చేసి రన్ చేస్తాను. సో మీరు కూడా పాయింట్ టు పాయింట్ ఇమీడియట్ గా వైట్ బోర్డ్ టెస్టింగ్ అయితే మీరు చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఓకే. బి యాప్ డాట్ జావా. ఓకే. సో ఇక్కడ చూడండి సంథింగ్ ఏదో కైండ్. ఓకే. ఇక్కడ ఎస్ అనేది మిస్ అయిపోయింది మనకి. సో ఎస్వైఎస్ కదా సిస్టమ్. ఓకే. సేవ్ చేసాం. అగైన్ మళ్ళీ నేను అగైన్ రన్ చేస్తున్నాను. ఓకే ఫైన్. సో నో ఎర్రర్స్ అనమాట.
ఓకే, ఎంటర్ క్వాంటిటీ అంటుంది 10 ఇచ్చాను, ఎంటర్ ప్రైస్ ఏం రాదు, సో అక్కడ వరకే రాసాను. ఓకే ఫైన్. సో నేను రాసిన ఈ ఫ్యూ లైన్స్ అయితే ఎక్స్క్యూట్ అవుతున్నాయి. ఓకే, సో క్వాంటిటీ అడిగింది, ప్రైస్ అడిగింది, వాల్యూస్ తీసుకుంది. ఓకే, సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గరికి క్వాంటిటీ ప్రైస్ వచ్చేసింది. సో ఇప్పుడు నాకు టోటల్ కావాలి. సో టోటల్ కావాలి అంటే సో ఐ కెన్ యూజ్ టోటల్ ఈక్వల్ టు టోటల్ ఎలా వస్తుంది మనకి? క్యూ ఇంటూ పి చేస్తే వస్తుంది, క్యూ ఇంటూ పి. ఇక్కడ మరి టోటల్ అనే వేరియబుల్ నేను యూజ్ చేశాను కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, డిఫైన్ చేయాలి. సో టోటల్ అనే దాన్ని ఇక్కడ డిఫైన్ చేసేసేది. ఓకే, ఇప్పుడు టోటల్ వాల్యూ దీంట్లోకి వచ్చేసింది. ఓకే, టోటల్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నా జిఎస్టి కావాలన్నా. ఓకే, సో జిఎస్టి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో టోటల్ ఇంటూ 10% 10/100, 10/100. ఇక్కడ జిఎస్టి వేరియబుల్ వాడాం కాబట్టి సో ఇది నేను జిఎస్టిని కూడా డిక్లేర్ అయితే చేస్తున్నాను. ఓకేనా? రైట్, ఇప్పుడు మనకి జిఎస్టి వచ్చేసింది. ఇప్పుడు అమౌంట్, ఫుల్ అమౌంట్ ఎంత కట్టాలనేది కావాలి కాబట్టి అమౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. అమౌంట్ ఎట్లా వస్తుంది మనకి? టోటల్ ప్లస్ వచ్చిన జిఎస్టిని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. ఇక్కడ అమౌంట్ అనే వేరియబుల్ యూజ్ చేశాను కాబట్టి దాన్ని కూడా ఇక్కడ డిక్లేర్ చేయండి. దాని కంటైనర్ దాన్ని ఇక్కడ డిఫైన్ చేస్తాను. ఓకే ఫైన్. సో నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ వాల్యూస్ పిలో క్యూలో టోటల్ జిఎస్టి అమౌంట్లో వచ్చినాయి. ఇప్పుడు నా పని ఏంటి? డిస్ప్లే చేయడం. ఓకే, సో డిస్ప్లే చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, మెథడ్స్ అవ్వలేదు కాబట్టి ఇండివిజువల్ గానే మీకు చూపిస్తాను. మెథడ్స్ అయిన తర్వాత అప్పుడు వేరే. సో బిల్డింగ్ సిస్టమ్ అని పెడుతున్నాను దీనికి మనకు కనిపించడానికి. ఓకే రైట్. ఓకే, సో సెమీకాన్. ఓకే, సో జస్ట్ మనకి బాగా కనిపించడానికి బిల్డింగ్ సిస్టమ్ అని ఫస్ట్ డిస్ప్లే చేశాను. ఓకే, సో ఇప్పుడు వన్ బై వన్ మనకి ఏం కావాలనేది డిస్ప్లే చేసుకుంటాం. సో ఆల్రెడీ మనకి వేరియబుల్లో స్టోర్ అయిపోయి ఉన్నాయి కదా, వాల్యూస్ మనం డిస్ప్లే చేయాలి ఇప్పుడు. సో సింపుల్ గా సిస్టమ్ డాట్ ప్రింట్ లైన్, నేను ఫస్ట్ క్వాంటిటీ డిస్ప్లే చేయాలనుకుంటున్నా. సో టోటల్ క్యూలో ఉన్న వాల్యూ ఏంటో తెలియాలి కాబట్టి స్టేట్మెంట్ అనేది రాస్తున్నాను. టోటల్ ఓకే, సో టోటల్ క్వాంటిటీ అని రాస్తాను. ఓకే, సో ప్లస్ సెమికాన్. ఒక్క నిమిషం లైన్ కార్తిక్. ఓకే, టోటల్ క్వాంటిటీ రైట్. సో నెక్స్ట్ నెక్స్ట్ నాకు ఏం కావాలి? ప్రైస్ కూడా కావాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ రైట్, సింపుల్ గా టోటల్ ప్రైస్. ఓకే, సో ఇక్కడికి డబుల్ కోట్స్ పెట్టేసి అండ్ పెట్టి పీ వేరియబుల్ కాల్ చేసేసి. ఓకే, సో నెక్స్ట్ ఏం కావాలి? జిఎస్టీ కావాలి కదా. సో జిఎస్టీ మనం ఓకే, సో పి అయిపోయింది, టోటల్ కావాలి మనకి. ఓకే, సో టోటల్ తర్వాత జిఎస్టీ ప్రింట్ చేయాలి. సో దెన్ ప్రింట్ లైన్ నెక్స్ట్ టోటల్. సో టోటల్ కాల్ చేసింది వేరియబుల్. ఓకే, సో నెక్స్ట్ మనకి జిఎస్టీ కావాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో జిఎస్టీ 10%. సో ప్లస్ యూ కెన్ యాడ్ ద జిఎస్టీ. ఓకే, సో మనం జిఎస్టీ ఎక్కడ తీసుకున్నామా? ఎస్, స్మాల్ లో తీసుకున్నాం. జిఎస్టీ వేరియబుల్ కాల్ చేసి. ఓకే రైట్. సో ఫైనల్లీ అమౌంట్ అయితే మనం డిస్ప్లే చేయాలి. సో ప్రింట్ లైన్ అమౌంట్ ప్లస్ అమౌంట్ లైన్ సేమ్.
ఓకే, సింపుల్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో క్లాస్ కావాలి కాబట్టి క్లాస్ డిఫైన్ చేశాను. క్లాస్ లో మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్నా, కావాల్సిన రిక్వైర్డ్ వేరియబుల్స్ అన్ని నేను ఇక్కడ డిఫైన్ చేశాను. తర్వాత దీన్ని నేను రీడ్ తీయాలి కాబట్టి, అంటే కన్సోల్ నుంచి వాల్యూస్ రీడ్ చేయాలనుకున్నాను కదా డైనమిక్ గా. సో స్కానర్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ యూజ్ చేశాను. ఈ స్కానర్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్ తెచ్చుకున్నా. సో దీంట్లో ఉన్న ఫస్ట్ క్వాంటిటీని ఎంటర్ చేయమని చెప్పాను, దాన్ని రీడ్ చేసా. సో దాన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి క్యూ వేరియబుల్ కి అసైన్ చేశాను. తర్వాత ప్రైస్ ఎంటర్ చేయమని చెప్పాను, వచ్చిన వాల్యూ మనకి ఇంటీజర్ లో కావాలి కాబట్టి నెక్స్ట్ ఇంటెన్ ఫంక్షన్ తోటి కన్వర్ట్ చేసి పి వేరియబుల్ కి అసైన్ చేశాను. ఇప్పుడు నాకు క్యూ పి ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి నేను దాంతో మల్టిప్లై చేసి టోటల్ జనరేట్ చేశాను. వచ్చిన టోటల్ కి జిఎస్టి 10% నేను ఫైండ్ అవుట్ చేశాను. సో దాన్ని రెండు కలిపి అమౌంట్ అనేది జనరేట్ చేశాను. సో ఇప్పుడు వచ్చిన వేరియబుల్ ఉన్న వాల్యూస్ అన్ని నేను నీట్ గా ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ యూస్ చేసుకొని, సో క్యూపీ టోటల్ జిఎస్టీ అనే అమౌంట్ నేను ప్రింట్ చేశాను. ఓకే, రైట్. సో స్క్రీన్. సో అగైన్ నేను మళ్ళీ ఇంకొకసారి కంపైల్ చేస్తాను, కోడ్ మార్చాను కాబట్టి. ఓకే, నో ఎర్రర్స్. ఎంటర్. ఓకే, సో క్వాంటిటీ సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ 10 పెన్స్ కొన్నాను, ప్రైజెస్ వచ్చేసి ₹5. సో ఇప్పుడు నా బిల్లింగ్ చూడండి. సో టోటల్ క్వాంటిటీ ₹10, 10 ఐటమ్స్, టోటల్ ప్రైస్ 5. సో టోటల్ వచ్చేసి మనకి 50 అయింది, జిఎస్టీ 5, అమౌంట్ 55. సో మనం ఒక్కసారి అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత దీన్ని రీయూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను మళ్ళీ ఇంకొకటి పెడతా. సో ఇప్పుడు నేను ఇప్పుడు క్వాంటిటీ వచ్చేసి 100, ప్రైస్ వచ్చేసి అగైన్ ₹5 తీసుకున్నా. సో ఇప్పుడు నాకు ఎంత అయిందో చూడండి. సో 550, 550. సో ఇలాగ మనం మల్టీ అంటే ఒక్కసారి ఈ కోడ్ అనేది మీరు బిల్డ్ చేయగలిగితే, సో ఇలాగా ఎండ్ యూజర్స్ ఎన్నిసార్లు అనేది దీన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 240 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో ఒక్కొక్కటి వచ్చేసి ₹500 మౌస్ లో అనుకోండి. సో దాని బిల్ ఎంత అయిందంటే ఈజీగా మనం ఇక్కడ చెప్పేయచ్చు. టోటల్ క్వాంటిటీ 240, టోటల్ ప్రైస్ 500. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 1,20,000 అయింది. జిఎస్టీ వచ్చేసి 12,000 లేక 32,000. రైట్. సో జస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్చుకొని ఒక బిల్డింగ్ యాప్ అయితే ఇప్పుడు డెవలప్ చేసేసాం. దీనికి లేనిది ఏంటంటే ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ లేదంతే. సో బ్యాక్ అండ్ బిల్డింగ్ ప్రాసెస్ అంతా ఇలాగే చేస్తాం. క్లియరా. సో దాని బదులు నేను ఫ్రంట్ ఎండ్ తీసుకోలేదు కాబట్టి ఏం యూస్ చేసుకున్నా, సిఎల్ఐలో యూస్ చేశాను, కమాండ్ లైన్ యూస్ చేసుకున్నా. సో ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేయడానికి. సో నేను ఇచ్చిన ఇన్పుట్స్ ప్రోగ్రామ్కి వచ్చినాయి. సో ప్రోగ్రామ్ లో నేను రాసిన ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని రిజల్ట్ అనేది మనకి కనిపించింది. ఓకే, రైట్. సో ఎనీ డౌట్స్ ఎనీవన్? ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? యా. ఓకే, సో జస్ట్ నేను ఒక శాంపుల్ చూపించాను. సో మీరు ఏం చేస్తారంటే రియల్ ఎగ్జాంపుల్స్, ఇంకా మీరు 10+10, 10-5, 5x3 ఇలా చేయకండి. ప్రాక్టీస్ అలా చేయొద్దు. సో ప్రాక్టీస్ ఎలా చేయాలంటే రియల్ ఎగ్జాంపుల్, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? PTR/100, రైట్. సో అలా చిన్న చిన్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఇన్పుట్స్ అవుట్పుట్స్ మీరు ఫస్ట్ ఒక రఫ్ గా డిజైన్ చేసుకోండి. నాకు ఇన్పుట్స్ ఏం కావాలి, ఆపరేటర్స్ ఏం యూజ్ చేయాలి, అవుట్పుట్స్ ఏం కావాలి. ఓకే, సో ఇలాగా మీరు ఆ, చేయొచ్చు, చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, టెంపరేచర్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఇట్లా రియల్ ఎగ్జాంపుల్స్ లోని వీటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇంకా A=10, B=20, C=A+B ఇలా చేయొద్దు. సో కొన్ని రీసెర్చ్ చేయండి, అథమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేసి రియల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్యాటర్న్ లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్. ఓకే, సో నెక్స్ట్ ఆపరేటర్స్ మూవ్ అవుతున్నా, అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, సో ఏంటి అసైన్మెంట్ ఆపరేటర్స్? ఓకే, సో నార్మల్ గా మనం మ్యాథమెటికల్ ఈక్వల్ టు అని దేనికి యూస్ చేస్తాం? అసైన్ చేయడానికి, అంతే కదా.
ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఏ ఈక్వల్ టు 500 ఉంది. ఏ ఈక్వల్ టు 500 అనుకో. ఓకే, ఇప్పుడున్న ఈ వేలో ఉన్న ఈ 500 రూపీస్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని కాదు, ఓకే సురేష్ అని ఒక పర్సన్ ఉన్నాడు. సురేష్, సో 5000 రూపీస్ ఉంది. ఈయన అకౌంట్ లో 5000 రూపీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీనికి 5000 కి నేను ఒక 2000 రూపీస్ యాడ్ చేయాలి. అర్థమైంది అనుకుంటా. ఓకే, సో సురేష్ అనే అకౌంట్ లో, సో దిస్ ఇస్ ద అకౌంట్ బ్యాలెన్స్. ఓకే, సో బ్యాలెన్స్ ఇది అకౌంట్ యొక్క బ్యాలెన్స్ 5000 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ 5000 రూపీస్ కి నేను 2000 రూపీస్ యాడ్ చేయాలి. ఓకే, మీరైతే ఎలా యాడ్ చేస్తారు? ఎవరైనా చెప్తారా? సురేష్ అండ్ పర్సన్ అకౌంట్ లో 5000 రూపీస్ ఉన్నాయి. అకౌంట్ బ్యాలెన్స్ 5000 ఉంటాయి. ఇప్పుడు ఇదే అకౌంట్ ఇదే పర్సన్ కి 2000 రూపీస్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఎక్కడ చేంజ్ అవ్వాలి? ఇదే బ్యాలెన్స్ లో ఉన్న దాంట్లోనే చేంజ్ అవ్వాలి. దీనికి మీరు ఎలా రాస్తారు? ఎలా అసైన్ చేస్తారు ఈ 2000 రూపీస్? ఓకే, సో ఇదే మ్యాథమెటికల్ గా మనం ఎలా రాస్తాం? సో సురేష్ ఈక్వల్ టు సురేష్ ప్లస్ 2000 అని రాస్తాం కదా. ఇప్పుడు సురేష్ అనే దాంట్లో ఎంత ఉంది? 5000. సో 5000 ప్లస్ 2000 ఎంత అవుతుంది? సురేష్ ఈక్వల్ టు 7000 అవుతుంది. సో ఇది 7 అవుతుంది. ఇలా రాస్తాం మనం మ్యాథమెటికల్ గా కదా. సో దీన్ని మీరు ఎక్స్ అనుకుంటే, సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2000. సో ఎక్స్ లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 5000. 5 ప్లస్ 2 7000. ఇట్లా మనం మ్యాప్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ నేను ఏం పెట్టాను మీకు అర్థం అవడం కోసం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను? ఎక్స్ సురేష్ కి 2000 రూపీస్ అదే అకౌంట్ కి అసైన్ చేశాను. అందుకే సురేష్ ఈక్వల్ సురేష్ ప్లస్ 2000 అన్నారు. దీన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసుకొని రాయొచ్చు. ఎలా అంటే, సో సురేష్ ప్లస్ ఈక్వల్ టు 2000 అని రాయొచ్చు. సురేష్ ప్లస్ ఈక్వల్ టు 2000 అంటే అర్థం ఏంటి? 2000 రూపీస్ ని సురేష్ కు ఫస్ట్ ఏం చేశాను? అసైన్ చేశాను. అసైన్ చేసి ఏం చేయమంటున్నా? యాడ్ చేయమంటున్నా. మళ్ళీ చెప్తున్నా, 2000 రూపీస్ ని సురేష్ కి అసైన్ చేశాను. ఈక్వల్ టు అంటే అసైన్, అసైన్ చేసి ఏం చేయమంటున్నా? యాడ్ చేయమంటున్నా. ఏమవుతుంది ఇప్పుడు? 7000 అవుతుంది. ఇప్పుడు అదే సురేష్ కి మైనస్ ఈక్వల్ టు 500 రూపీస్ రాశాను. -5. ఇప్పుడు 500 రూపీస్ సురేష్ కి అసైన్ చేశాను. చేసి ఏం చేయమంటున్నా? మైనస్ చేయమంటున్నా. అంటే 7000 నుంచి 500 పోతే మనకి ఇంకా 65 కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సురేష్ ఇంటూ 2 అని తీసుకున్నాం. అంటే సురేష్ అకౌంట్ లో సురేష్ కి 2 ని అసైన్ చేసి ఏం చేయమంటున్నా? మల్టిప్లై చేయమంటున్నా. అంటే డబల్ చేయమంటున్నా. డబల్ చేయమంటున్నా అంటే 1300 అవుతుంది. ఓకేనా? సో ఇలాగ మనం ఏంటంటే, మనం ఒక వాల్యూని అసైన్ చేయొచ్చు, ఒక వాల్యూని డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఒక వాల్యూని మల్టిప్లై చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, మాడ్యులేట్ చేయొచ్చు. ఓకే, సో సురేష్ ఈక్వల్ టు సురేష్ ప్లస్ 2000 రాయొచ్చు. అలా కాకుండా అసైన్మెంట్ ఆపరేటర్స్ యూస్ చేసి సురేష్ ప్లస్ 2000, సురేష్ ప్లస్ ఈక్వల్ టు 2000 అన్నా, సురేష్ ఈక్వల్ టు సురేష్ ప్లస్ 2000 అన్నా ఒకటే అర్థం. క్లియరా? ఓకే, సో మనకి ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమున్నాయి అంటే, సో ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లై ఈక్వల్ టు, బై ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు. సో ఇవన్నీ కూడా మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో మన వాల్యూని అసైన్ చేసి యాడ్ చేయాలా, వాల్యూని అసైన్ చేసి డిఫరెన్షియేట్ చేయాలా, వాల్యూని అసైన్ చేసి మల్టిప్లై చేయాలా, వాల్యూని అసైన్ చేసి డివిజన్ చేయాలా, వాల్యూని అసైన్ చేసి మాడ్యులేస్ చేయాలా అనేది మనం ఈ ఆపరేటర్స్ లో నేర్చుకుంటాం. క్లియరా? రైట్. సో ఇదే ప్రోగ్రామ్ నేను చేస్తున్నాను ఒకసారి. సో నేను ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఎస్కేట్ అని తీసుకున్నా. రైట్, సో దీంట్లో మనకి మెయిన్ మెథడ్ కావాలి కదా. సో మెయిన్ మెథడ్ క్రియేట్ చేసిన పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇది మెయిన్ బాడీ. ఇప్పుడు నాకు అసైన్ చేయడానికి ఫస్ట్ ఒక వేరియబుల్ కావాలి. సో ఇంట్
నేను ఎక్స్ ఈక్వల్ టు 100 అని తీసుకున్నాను. ఓకే, సో ఓకే, వేరియబుల్ ఇప్పుడు 100 ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అసైన్ చేయాలి. నార్మల్గా ఏం చేయాలి? ఇప్పుడు ఎక్స్కి నేను ఇంకొక 200 అసైన్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాను? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 200 యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని నేను డిస్ప్లే చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇంక్లైన్ ఎక్స్. ఓకే, సో దీన్ని నేను సేవ్ చేస్తాను. సో ఇక్కడ నేను అసైన్మెంట్ ఆపరేటర్ అయితే యూజ్ చేయలేదు ప్రస్తుతానికి. నార్మల్ మ్యాథమెటికల్గా ఎలా రాస్తామో స్టేట్మెంట్ అలాగే రాసేసాను. ఓకే, సో ఇది అయిపోయి ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత అప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ చూపిస్తాను. క్లియర్ స్క్రీన్. సో కంపైల్ చేయడానికి జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా తీసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, నో ఎర్రర్స్. అగైన్ జావా స్పేస్ అసైన్. సో 300. ఓకే, 300 వచ్చింది కదా. సో 100కి 200 ఇలా రాసిన లేదు, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 200 లేదంటే 230 ఇచ్చాను. డిఫరెన్షియేట్ చేయడం పని చేస్తుంది తెలియదు కాబట్టి లైక్ దిస్. అగైన్ నేను మళ్ళీ కంపైల్ చేస్తున్నాను, చేంజెస్ ఉన్నాయి కాబట్టి లైక్ చూడండి 330. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ అని రాసిన, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు రాసిన ఒకటే అనమాట. సో దీన్ని ఏమంటారంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. క్లియర్? సో ఇది ఎక్కడ యూస్ చేస్తాం? అకౌంట్ యాడ్ చేయడం, ఓకే, డిపాజిట్ చేయడం కానీ, విత్డ్రాల్స్ చేయడం కానీ, ఇన్ స్టాక్ కానీ, అవుట్ స్టాక్స్ కానీ, ఇలాంటివి మనం మెయింటైన్ చేసేటప్పుడు ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవి మీరు కొంచెం ప్రాక్టికల్గా ప్లాన్ చేసి వర్కౌట్ చేయండి. ఓకే, సో స్టాక్ అనేసి ఒక వేరియబుల్ తీసుకోండి. ఆ స్టాక్ ఇన్ స్టాక్, అవుట్ స్టాక్. ఇన్ స్టాక్ అంటే ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. అవుట్ స్టాక్ అంటే అదే స్టాక్ నుంచి మళ్ళీ మనం ఏం చేయాలి? తీసేయాలి. అంటే ఏంటి? సో ఫిక్స్డ్ కంటైనర్ ఉంటుంది, ఈ కంటైనర్ లో మనం అసైన్ చేస్తాం. ఐటమ్ ని అసైన్ చేయొచ్చు, లేదంటే ఐటమ్ మనం ఏం చేయొచ్చు? తీసేయచ్చు. ఓకే, సో అలాంటి సినారియోలో మనం దీన్ని యూస్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో స్టాక్ తీసుకున్నాను. సో 1000 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 1000 కి నేను 2000 ప్రాజెక్ట్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. దీనికి ఇదే స్టాక్ కి అప్పుడు ఏం చేయాలి? ప్లస్ యూస్ ప్లస్ ఈక్వల్. సో పర్ డే ఇప్పుడు నాకు ఒక 200 కన్జ్యూమ్ అయిపోయినాయి. సో అప్పుడు ఏం చేయాలి? మైనస్ ఈక్వల్ టు యూస్ చేయాలి. దేనికి? ఇదే స్టాక్, ఇదే స్టాక్ కి. ఓకే, స్టాక్ కి యాడ్ చేయాలి, స్టాక్ కి మైనస్ చేయాలి. సో ఇది మీరు ఒకసారి డిజైన్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్ అయితే చేయండి. క్లియరా? సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అందరికి అర్థమయ్యా? రైట్. ఓకే, సో నెక్స్ట్ ఆపరేటర్స్ వచ్చేసి కండిషనల్ ఆపరేటర్స్. ఓకే, సో మీరు ఎస్ఆర్ నో అన్నది టైప్ చేస్తే నాకు ఇక్కడ కొంచెం తెలుస్తుంది మీకు అర్థమైందా లేదా, నేను మళ్ళీ ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పాలా అనేసి. ఓకే, సో కొంచెం ఇంటరాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్ గురించి చూసాం కదా, కంపారిజన్ అండ్ కండిషనల్ ఆపరేటర్స్ అనమాట. ఓకే, సో ఏం కంపేర్ చేయాలి? టూ వాల్యూస్ ని కంపేర్ చేయొచ్చు, లేదంటే టూ ప్రొడక్ట్స్ ని కంపేర్ చేయొచ్చు, లేదంటే మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ, ఓకే, హైట్, విత్, ఇట్లా ఆ, మనం కంపారిజన్ చేయాలి. అంటే నార్మల్గా రియల్ లైఫ్ లో ఎలా అయితే కంపేర్ చేస్తామో అలాగే ఇప్పుడు అప్లికేషన్ లెవెల్లో కూడా మనం కంపేర్ చేయాలి. లేదు మొబైల్ ఫోన్స్ కంపేర్ చేస్తూ ఉంటాం, కాస్ట్ ని కంపేర్ చేస్తూ ఉంటాం, లేదు అంటే క్వాలిటీని కంపేర్ చేస్తూ ఉంటాం, లేదంటే ప్రైజెస్ ని కంపేర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో లేదు అంటే ఏదన్నా ఒక అప్లికేషన్ అప్లై చేస్తాం, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేశారు, ఏజ్ ని కంపేర్ చేస్తూ ఉంటారు. లేదు గవర్నమెంట్ స్కీమ్ ఏదో ఇస్తుంది, ఓకే, దానికి ఏజ్ ని కంపేర్ చేస్తూ ఉంటారు, ఏజ్ గ్రూప్ వాళ్ళు, లేదంటే పవర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళకి స్కీమ్ వస్తుంది అంటారు. ఓకే, సో ఇలాగ మనం ఏంటంటే రియల్ లైఫ్ లో కంపారిజన్స్ ఎట్లా అయితే చూసినామో అలా అన్నిటిని మనం అప్లికేషన్ లెవెల్లో కంపేర్ చేయాలంటే ఈ కంపారిజన్ అండ్ కండిషనల్ ఆపరేటర్స్ అయితే మనం యూజ్ చేయాలి. సో ఏంటి అవి అంటే, సో సింపుల్ గా ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ సింబల్స్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే కంపేర్ చేయొచ్చు. ఓకేనా? సో దేన్నైనా మనం కంపేర్ చేయొచ్చు. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి బులియన్ వాల్యూస్ అనేవి వస్తాయి మనకి. ఓకే, సో బులియన్ వాల్యూస్ ఏంటి మనకి? ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో కంపేర్ చేసినప్పుడు మాక్సిమం నెంబరా కాదా అని చెప్పాలి. సో ఎస్ ఆర్ నో వస్తుంది, వస్తే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తాయి అనమాట.
సో వీటిని ఏమంటారంటే కండిషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 గ్రేటర్ దాన్ 5 అన్నా. ఇప్పుడు 20ని 5ని నేను ఏం చేస్తాను, టూ నెంబర్స్ ని కంపేర్ చేస్తాను, ఏది పెద్దదని. సో 20 పెద్దదే కాబట్టి సో దిస్ రిజల్ట్ ఈస్ ట్రూ అనమాట. ఓకే, సో 15 లెస్ దాన్ 5 అన్నా. ఇప్పుడు 15ని 5ని కంపేర్ చేస్తాను. సో 15 లెస్ దాన్ 5 అని అంటే ఎస్, ఇట్ ఈస్ ఏ ట్రూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 23 నాట్ ఈక్వల్ టు 25 అన్నా. 23 నాట్ ఈక్వల్ టు 25, ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? స్పీడ్ గా టైప్ చేయండి కామెంట్ బాక్స్ లో. 23 not equal to 25. It is true or not? ఇంకా స్పీడ్గా. ట్రూ, ఫాల్స్. 23 నాట్ ఈక్వల్ టు 25. ట్రూ ఆర్ ఫాల్స్? జాగ్రత్త చూడాలి కండిషన్స్. 23 నాట్ ఈక్వల్, నేనే చెప్పేస్తున్నాను 23 25 కాదు అని నేనే చెప్పేస్తున్నాను. ఇట్ ఈస్ ఏ ట్రూ అనమాట. ఓకే, సో దీన్ని నేను 25 నాట్ ఈక్వల్ టు 25 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది కదా, రైట్? సో ఇలా మనం ఏంటంటే కంపారిజన్ ఆర్ కండిషనల్ ఆపరేటర్స్ యూస్ చేసి మనం డెసిషన్ తీసుకోవచ్చు, ఇది అవుతుందా అవుదా అనేసి మనం చెప్పాలండి. కండిషనల్ ఆపరేటర్స్ అనే వాటి మనం కంపారిజన్ కండిషనల్ ఆపరేటర్స్ మనం యూస్ చేస్తాం. క్లియరా? రైట్, సో ఇది ఈరోజు క్లాస్. సో మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ కాన్సెప్ట్ ని నేను స్టేట్మెంట్స్ లో కవర్ చేసి చెప్తాను. ఓకేనా? సో రేపు లాజికల్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.